బ్యాక్ టు యువర్ ఛానల్ మిమినో వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ తక్కువ ప్రైస్ లో చూపించండి లెక్క అని అడుగుతున్నారు. సో నేనైతే మీకోసం సర్చ్ చేసి 350 to 400 రేంజ్ లో మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. సో లిటరల్లీ షాక్ అవుతారు, అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపించిన, మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించిన, నాకు అసలు అర్థం కావట. ఫస్ట్ బ్లౌజెస్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ బ్యాక్ లో క్యాచ్ చేస్తూ మాట్లాడితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదేనమాట. చూడండి, ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ క్వాలిటీతో వచ్చింది. 100 కాదు 200% రికమెండెడ్. మనము ఇప్పుడు చాలా హెవీగా, కొంతమంది అంత హెవీగా ఇష్టపడరు వేసుకోవడానికి బ్లౌజెస్. వర్క్ అన్నా కూడా అంత హెవీగా ఇష్టపడరు. ఇలా సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళు దీనికి తప్పకుండా వెళ్ళిపోండి. 350 రూపీస్ to 400 రేంజ్ వచ్చింది, అంత మించి ఎక్కువ కాదు. చాలా చాలా బాగుందండి. చూడండి, మనకి వర్క్ ఇక్కడ కలర్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇక్కడ వర్క్ చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇక్కడైతే ఇలా ఇచ్చారు, బ్యూటిఫుల్ గా ఇచ్చాను అనమాట. మనకి స్టోన్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా మీకు కనిపిస్తుంది కదా, క్లియర్ గా చక్కగా కనిపిస్తుంది. చూడండి, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చండి. అసలు సూపర్ గా వచ్చింది అనమాట. ఇలా అయితే వచ్చింది. సూపర్ సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట. మీరు చూడొచ్చు, వర్క్ అంతా చాలా నీట్ గా ఉంది. మీకు చక్కగా కనిపిస్తుంది కదా. సో ఇలా వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను యూజ్ చేస్తున్నాను. నేను రెడ్ కలర్ బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్ ఫ్రీక్వెంట్ గా వేసుకుంటా. అది మీషోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ యూజ్ చేస్తున్నా మన వీడియోస్ లోని. అసలు అది ఎన్నిసార్లు ఎన్ని చీరలు మీరు కట్టుకొని ఉంటానండి, మీరే చెప్పండి. నాకు ఒక్క పూస ఊడిపోవడం కానీ, ఒక్క స్టోన్ పోవడం కానీ ఎలాంటి ప్రాబ్లం రాలేదన్నమాట ఇంతవరకు. సో చాలా బాగా ఇస్తున్నారు. ఇవన్నీ స్టిచ్ చేసేస్తారండి వెనకాల, అతికించినవి ఏది కాదు, మొత్తం కుట్టినవి అనమాట. సో చక్కగా కుట్టడం వల్ల మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది దీనికి. ఇంకా ఇక్కడ చూడొచ్చు, చూసారా ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ అంతా చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూసారు కదా ఇలా. అండ్ ఇంకా దీనికి నెక్ చూపిస్తాను. నెక్ ప్యాటర్న్ చూడొచ్చు. సో ఇది నెక్ ప్యాటర్న్. నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. చూడండి, ఇక్కడ నెక్ ఇదిగోండి. నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. నెక్ కూడా మొత్తం స్టిచ్ అనమాట. మొత్తం అంతా స్టిచ్ చేశారు. సింపుల్ గా ఉంటుందండి చాలా మంది. అండ్ అన్ని చీరల మీదకి హెవీగా వేసుకోలేము మనం కూడా. కొన్ని పట్టు చీరల మీదకి హెవీగా వేసుకుంటేనే ఆ చీరకి అది లుక్ సెట్ అవుతుంది. సో కొన్నిటి మీదకి ఇలా సింపుల్ గా. నాకు ఈ కలర్ చాలా ఇంపార్టెంట్, చాలా కావాలి. అందుకని ఈ కలర్ నేను నా కోసం తీసుకున్నాను. ఈ కలర్ లో బ్లౌజెస్ లేవన్నమాట. అన్నిటి మీద నేను అంత హెవీగా వేసుకోలేను. సో అందుకని చెప్పి సింపుల్ గా తీసుకున్నా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా క్యూట్ ఉందండి ఇది కూడా బ్లౌజ్. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది. నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ బ్లౌజ్ అనమాట. అనుకోకుండా నేను అన్ఎక్స్పెక్టెడ్ గా సేమ్ చూడండి, నాకు అంత బాగా నచ్చేసింది అనమాట. నేను అస్సలు అనుకోలేదు. ఇదిగోండి, అనుకోకుండా ఒకటే దాంట్లో 2 కలర్స్ ఆర్డర్ ప్లేస్ చేసేసాను బై మిస్టేక్. సో 2 వచ్చినాయి. మీకు ఇన్ కేసు ఇదిగోండి రెడ్ కలర్, నేను ఎప్పుడు ఒక రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటా, అక్క బ్లౌజ్ లింక్ ఇవ్వండి అన్నారు. అది మీషోలో అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేసింది, అందుకని చెప్పి నేను ఇవ్వలేకపోతున్నాను. సో చూడండి, ఇది కూడా సేమ్ రెడ్ అనమాట. వర్క్ కూడా నేను తీసుకున్నది అది 1100 1200. అది ఎప్పుడో చాలా స్టార్టింగ్ లో వర్క్ వచ్చినప్పుడు, ఇలా మగ్గం వర్క్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో పర్చేస్ చేశాను. అందుకని అప్పుడు ఎక్కువ కాస్ట్ ఉండే. ఇప్పుడు ఇది కూడా చాలా బాగుందండి. మనకి 350 ఆ రేంజ్ లో వచ్చింది. అంటే మీకు తక్కువ కొంచెం ఇలా సింపుల్ గా వేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఇలా తీసుకోండి. అలా హెవీగా కావాలనుకున్న వాళ్ళు మీరు అలా కూడా వెళ్ళొచ్చు. నేను హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ వీడియో కూడా చేశాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా కొంచెం హెవీ వర్క్స్ లో ఉన్నాయి. ఇది కొంచెం అండర్ బడ్జెట్ లో మనందరూ ఎఫోర్డబుల్ ప్రైస్ లో తెప్పించాను అనమాట. చూసారు కదా, ఇదనమాట. ఇది మీకు అర్థమైంది కదా. ఇది కూడా సేమ్ దీనిలాగే. మీకు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో కలర్ చూసారు కదా, మంచి రెడ్. అన్ని చీరల మీదకి ఉపయోగపడిద్దండి. చాలా బాగుంటది. చాలా మంచి రెడ్ కలర్ అనమాట. ఇది సూపర్ రెడ్. నేను ఇదే రెడ్ కలర్ అండి నేను యూస్ చేసేది. సేమ్ రెడ్ కలర్ అనమాట. ఇదిగోండి, మీకు 2 సైడ్స్ ఇట్లా మగ్గం వర్క్ బ్లౌజ్ చూసారా, ఇట్లా 2 సైడ్స్ వర్క్ వచ్చింది. సేమ్ అది ఇది సేమే కలర్, ఒకటే వేరియేషన్ వచ్చింది. చూసారా ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ ఎక్కడ ఉంది? ఫ్రంట్ నెక్ అయితే ఇక్కడ వచ్చింది. చూసారా ఇలా వచ్చింది అనమాట. ఫ్రంట్ నెక్ బ్యూటిఫుల్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చాలా చాలా బాగుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసి ఇది. ఇప్పుడు నేను హెవీ బ్లౌజ్ కూడా తెప్పించాను, అది కూడా చూపిస్తా. హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఒకటి తెప్పించా, అది కూడా చూపిస్తా. ఇది కూడా 350 ఆ రేంజ్ లోనే వచ్చింది, మీరు చూడొచ్చు. ఇది బ్లూ కలర్ అన్నమాట. నేను కలర్స్ చూపించాను, ఇది రెడ్, ఈ బ్లూ అండ్ పర్పుల్. ఇవి 3 కావాలి మన లైఫ్ లో, ఈ 3 కావాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండ్, పర్పుల్ రిలేటెడ్ చాలా వస్తున్నాయి కదా, చాలా ట్రెండింగ్ లో ఉంది. సో ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా వచ్చింది, బ్లూ కలర్ లోని వర్క్ అయితే ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది, సింపుల్ గా. ఇది ఇంకా కూల్ గా ఉందన్నమాట. హెవీగా ఇష్టపడిన వాళ్ళందరూ హ్యాపీగా తీసేసుకోండి. చాలా చక్కగా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఉంది, బాగుంది. లైఫ్ ఎక్కువ వస్తుంది. మీరు ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎప్పుడు షాంపూలో పెట్టామా, జస్ట్ అలా వాటర్ వాష్ చేసామా, తీసామా, అంతే. మనము అసలు చాలా కేర్ఫుల్ గా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆ రెడ్ బ్లౌజ్, బ్లూ, పింక్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఒక 2.5 years అయిపోతుంది. అది ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు పర్చేస్ చేస్తా. ఇప్పటికీ నాకు అసలు ఒక్క పూస పోవడం, బ్లాక్ అవడం కూడా లేదనమాట. చాలా బాగున్నాయి. అవే మీషోలోవే. ఇప్పుడు ఇది కూడా మీషోలో. మీరు పర్చేస్ చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడైతే ఇలా వచ్చింది. ఇది మన నెక్స్ట్ బ్లౌజ్. 3 బ్లౌజెస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం హెవీగా కావాలి. ఇది ప్రైస్ వచ్చేసి 900, 800 అలా ఉంటుంది. కొంచెం హెవీగా, చాలా హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోండి. ఇదేంటంటే బ్రైడల్ కలెక్షన్ అనమాట. బ్రైడ్స్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్రైడ్స్ ఎప్పుడు కొంచెం హెవీగా వేసుకోవడానికి చూస్తారు కదా వెడ్డింగ్స్ లో అలాగా. సో ఇది హ్యాండ్ కి పెట్టుకుంటే ఎంత రిచ్ లుక్ వస్తుందో అనేది చూపిస్తున్నాను, చూడండి. సో ఇలా వచ్చిందనమాట. హ్యాండ్ కి పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. చూసారా, కనిపించిందా? ఇలా వస్తుంది అనమాట. మన హ్యాండ్ పెట్టుకుంటే చాలా హెవీగా, చాలా రిచ్ గా కనిపించేస్తాము. సో ఇలా కావాలనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా దీని రిలేటెడ్ కొన్ని బ్లౌజెస్ ఇస్తాను, మీరు చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. చూడండి, ఇలా వచ్చింది. వర్క్ క్లియర్ గా కనిపిస్తుందా మీకు? ఇక్కడైతే ఇదిగోండి ఇలాగా బీట్స్, ఇవన్నీ స్టోన్స్ అనమాట. దీని లోపల ఉన్నవన్నీ స్టోన్స్, మంచి క్వాలిటీ స్టోన్స్ అనమాట. మొత్తం గోల్డ్ వర్క్ తో ఇలా వచ్చేసింది అనమాట. మనకి గ్రీన్ మీద గోల్డ్ కలర్ వర్క్ తో వచ్చింది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. చాలా చక్కగా వచ్చింది, అసలు హైలీ రికమెండెడ్ అండి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. చూసారా, ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది అసలు మగ్గం వర్క్ బ్లౌజ్. అండ్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇలాగా, ఇది కూడా వర్క్ కి ఇలా వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. ఈ కింద చూడండి పర్ల్స్, స్టోన్స్ తోని క్వాలిటీ ఇలా వచ్చింది అనమాట. భలే ఉందండి అసలు, చాలా బాగుంది. అంటే గ్రాండ్ గా ఉంది. ఇది చాలా గ్రాండ్ గా ఉంది, అంతే. అవి సింపుల్ గా ఉన్నాయి. ప్రైస్ ని బట్టి క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు. క్వాలిటీ రెండింటికి సేమే. ప్రైస్ ని బట్టి ఆ హెవీనెస్ అనేది వస్తుంది, అంతే. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి వర్క్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ నెక్ చూస్తే మీకు ఇలా ఇచ్చారు. చూడండి, ఫ్రంట్ నెక్ కూడా మనకి ఇలా ఇచ్చారు. ఇదనమాట బ్లౌజెస్ గురించి. ఇప్పుడు జ్యువెలరీ బ్యాక్ కెమెరా పెట్టి యాడ్ చేసి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేయండి. ఇవి నచ్చినా అవి నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ బ్యూటిఫుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది. నేను ఫ్రంట్ లుక్ లో చూపించినా అంత క్లియర్ గా కనిపించట్లేదు కదా, అందుకని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఇది మొత్తం మనకి 1 gram గోల్డ్ స్టోన్ ఫినిషింగ్. జుమ్కాస్ అయితే అసలు ఎంత బాగున్నాయంటే లైట్ వెయిట్ జుమ్కాస్. అండ్ దీని స్టోన్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ వచ్చి బ్యాక్ లుక్ కూడా చూపిస్తాను, ఓపెన్ చేసి కూడా తీసి చూపిస్తాను. తప్పకుండా ఒకసారి చూడొచ్చు. పర్ల్స్ అంతా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలన్నా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. జుమ్కాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం రెడీ అయినప్పుడు మంచి జుమ్కాస్ పెట్టుకుంటే దానివల్ల లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో చూసారా, ఓపెన్ చేస్తే మనకి జుమ్కా అనేది ఇలా ఉందన్నమాట. షేప్ చాలా బాగుంది, లైట్ వెయిట్, పెద్దగానే ఉంది. మరి చిన్నది కాదు, మరి పెద్దది కాదు. ఇట్లా చూసారా, నా 3 fingers దగ్గరికి వచ్చినాయి అంటే మీకు అర్థం అవ్వాలి. చాలా లైట్ వెయిట్ అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూస్తే మన ఫినిషింగ్ ఇలా వచ్చింది. సో క్యూట్ అండి, మస్ట్ బై అనమాట. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ జుమ్కా. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపించబోతున్నాను. చూసారా, వావ్ ఎక్సలెంట్ అక్క, సూపర్ గా ఉన్నాయి అక్క అని మీరు తప్పకుండా అనాల్సిందే. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో జుమ్కాస్. సో పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయండి. ఇవి మన ఫేస్ కూడా చాలా బాగా సూట్ అవుతాయి. లోపల ఇలా పర్ల్ కూడా ఒకటి వచ్చింది. సో ఇక్కడైతే క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా, నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ గా. మీకు క్లియర్ గా కనిపిస్తాయి కదా, మీరు పర్చేస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇలా చూపిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మంచిగా కుందన్ స్టోన్స్ క్వాలిటీ ఎంత బాగుందో మీషోలో, అసలు సూపర్ గా వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, బ్యాక్ సైడ్ కూడా ఇలా జుమ్కా
చాలా లైట్ వెయిట్ అండి. చక్కగా గోల్డ్ జుంకాస్ ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. అసలు గోల్డ్ కి అయితే అస్సలు తీసిపోవు, చాలా చక్కగా ఉన్నాయి. మస్ట్ బై అనమాట. హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇది మన నెక్స్ట్ జుంకా కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి. ఇవి కూడా చాలా చక్కగా వచ్చాయి. మీకు డార్క్ కలర్ లో కనిపిస్తున్నాయి. మ్యాట్ వచ్చాయా అక్క అంటే లేదండి, గోల్డ్ కలరే వచ్చాయి. మీకు ఇక్కడ కలర్ అలా కనిపిస్తుంది అంతే. గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు కలర్ వచ్చేసి మనకి చక్కగా పింక్ షేడ్ లో వచ్చింది. అంటే పింక్ శారీ మీదకి అలాగా పట్టు చీరల మీదకి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. అంతే స్టోన్స్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. దీంతో పాటు నోస్ పిన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, చూపిస్తాను. సో చూసారా, ఇది ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. లైట్ వెయిట్ ఉందండి. జుంకా క్వాలిటీ ఇందాక ఎలా అయితే ఉందో జుంకా ఇది కూడా సేమ్ అంతే. హైట్ అయితే లెంత్ అయితే అంతే ఉందన్నమాట. చక్కగా ఉంది, చూసారు కదా. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలాగా ఒక నోస్ పిన్ ఇచ్చారు, చాలా బాగుందండి. ఇక్కడ ఒక స్టోన్ పోయింది కానీ చాలా క్యూట్ ఉంది. పెట్టుకున్నా కూడా భలే సూట్ అయింది. నెక్స్ట్ టైం నేను శారీ కట్టుకున్నప్పుడు నోస్ పిన్ పెట్టుకుంటా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో చాలా మంది సూట్ అవుతుంది, పెట్టుకుంటే కొంచెం లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇది మన నెక్స్ట్ ఇయర్ రింగ్. నచ్చితే ట్రై చేయండి. కలర్ కూడా చాలా బాగుంది, క్యూట్ గా ఉందన్నమాట. ఇంకా మన నెక్స్ట్ సూపర్ క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. మీరు ఇవి అయితే తప్పకుండా పర్చేస్ చేసుకోవాలి. నేను సింగిల్ ఇయర్ రింగ్ చూపిస్తాను. ఇలాగా చూడండి, ఇవి చాలా బాగున్నాయి. నేను ఒక వీడియోలో చూపించాను ఆల్రెడీ, బట్ ఇవి మొత్తం ఇయర్ రింగ్ కలెక్షన్ చూపిస్తున్నాను కదా, ఇవి నా కోసం ఉంచి పెట్టేసుకున్నాను, అందుకని చెప్పి నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో క్యూట్ ఉన్నాయండి. ఎవరైనా అప్పుడు మిస్ అయితే ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి. హైలీ రికమెండెడ్ అనమాట. ఎంత చక్కగా ఉన్నాయి, లైట్ వెయిట్, పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ గా కూడా చాలా అందంగా ఉన్నాయి. మస్ట్ బై అనమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన ఈ జుంకాస్ అనమాట, ఇయర్ రింగ్స్ అనమాట. చూడండి ఇలా అయితే వచ్చాయి, చాలా క్యూట్ లుకింగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఇయర్ రింగ్స్ అయితే మిస్ చేసుకోవద్దు. మనకి పార్టీవేర్ సారీస్ మీద కానీ మన ఇండియన్ ట్రెడిషనల్ లుక్ లో కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చు, వీటిని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో క్యూట్ ఉన్నాయి అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి అనమాట. వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపించాలనుకుంటున్నాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, చూసారా అసలు ఎంత పెద్దగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. బట్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి దగ్గర లుక్ లో సింగిల్ జుంకా చూపిస్తాను చూడండి మీరు. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకంతా వైట్ కలర్ స్టోన్స్ క్వాలిటీ మీద పింక్ కలర్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం స్టోన్ క్వాలిటీ ఇలా ఉంది. ఇదంతా స్టోన్స్, ఈ కింద కూడా మనకి చక్కటి స్టోన్స్. చాలా అంటే చాలా క్యూట్ లుకింగ్ ఉందండి, అస్సలు మిస్ కావద్దు. ఎవరికి కావాలన్నా మీరు హ్యాపీగా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం పెద్దగా పెట్టుకోవడం నచ్చే వాళ్ళకి, ఇష్టపడే వాళ్ళకి ఈ జుంకా చాలా బాగుంటుంది. బట్ లైట్ వెయిట్, ఇంత పెద్దగా ఉన్న మనకి జుంకా లైట్ వెయిట్ ఉందన్నమాట, అంతే లైట్ వెయిట్ గా వచ్చింది. సో ఇది మన నెక్స్ట్ కలెక్షన్ అనమాట. ఇది కూడా ఎవరికైనా కావాలన్నా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో వెడ్డింగ్స్ లోకి ఇలాంటి పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఫోటోషూట్ కైనా వెడ్డింగ్స్ కైనా ఇలా పెద్దగా ఉంటేనే చాలా బాగుంటాయి అనమాట. ఇక నెక్స్ట్ క్యూట్ సూపర్ క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవే. చూసారా చిన్నగా ఉన్నాయి, స్టడ్స్ అన్నమాట. ఇలాగ స్టడ్స్ పెట్టుకొని ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. బట్ అక్కడ చూపించినప్పుడు ఏంటంటే మనకి కంప్లీట్లీ 1 గ్రామ్ గోల్డ్ అలా చూపించారు. ఇక్కడ కూడా అలానే వచ్చింది, కాకపోతే నేను ఇంకా షైన్ కొంచెం మిస్ అయింది అనిపించింది నాకు. బట్ చాలా బాగుందండి, రియల్ గా చూడడానికి అయితే చాలా చక్కగా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంది. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా స్టడ్స్ కోసం ఎవరైనా చూస్తే మీరు దీనికి వెళ్ళొచ్చు అనమాట. సూపర్ కూల్ ఉందన్నమాట, క్యూట్ ఉంది, చక్కగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. ఇవి కూడా తక్కువ బడ్జెట్ లో వచ్చాయండి, చాలా తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీగా వచ్చాయన్నమాట. నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క జ్యువెలరీని చూస్తే మన మనసులో ఒక్కొక్కలా అనిపిస్తుంది కదా. నాకు ఈ జ్యువెలరీ చూడంగానే ఇలాంటిది గోల్డ్ లో మా స్వేచ్ఛ చేయించాలి అన్న ఒపీనియన్ వచ్చింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, భలే క్యూట్ ఉందండి. అసలు రియల్ గా చూస్తే చాలా బాగుంది అనమాట. ఈ జ్యువెలరీ చూడగానే నాకు అదే అనిపించింది. లాకెట్ చూడండి, లక్ష్మీదేవి అమ్మవారు, అండ్ ఇక్కడ ఈ స్టోన్స్ క్వాలిటీతో ఇలా వచ్చింది అనమాట. ఈ 2 లైన్స్ చైన్ కూడా చాలా బాగుందండి. గోల్డ్ ఫినిషింగ్ చైన్ ఎలా అయితే వస్తుందో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ అంతా చాలా సూపర్ గా వచ్చింది. అంటే 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. సో ఎవరికి కావాలన్నా మిస్ చేసుకోవద్దు, తప్పకుండా పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి. చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. పిల్లలకి మెయిన్ చాలా బాగుంటుంది. టీనేజర్స్ గానీ పిల్లలు గానీ వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. లెహంగాస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా మన లాస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. మీషోలో ఇయర్ రింగ్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో మీషోనే కాదు, ఇన్స్టాగ్రామ్ ఇయర్ రింగ్స్ పేజ్ ఏది చూసినా ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఏంటి ఆర్డర్ చేద్దామని చూసా, బట్ చాలా పెద్దగా వచ్చాయి. మీకు అర్థమవుతుందా, నా హ్యాండ్ మొత్తం పట్టాయి చూడండి.
మీకు తెలుస్తుంది కదా. సో ఇలా అయితే వచ్చాయన్నమాట. కొంచెం పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా దీనికి వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది కానీ ప్యాటర్న్ పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో నాకు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. ఏదైనా ఒక డ్రెస్ మీద పెట్టుకొని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయినా. చాలా బాగుంది. ఇదంతా ఫ్యాబ్రిక్, జస్ట్ ఫ్యాబ్రిక్ దానిపైన అంటించారు, ఇలా వచ్చిందనమాట. బట్ చాలా డిఫరెంట్ గా థింక్ చేశారు అనిపించింది నాకైతే. దీనికి నెక్ సెట్స్ కూడా వస్తున్నాయండి మీషోలోని ఇప్పుడు. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, రివ్యూ చేద్దాం దాన్ని కూడా. సో ఇలా అయితే వచ్చినాయి అనమాట. చూసారు కదా ఈ రోజు కలెక్షన్. వీటిలో ఏవి నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో చెక్ చేసేయండి. ఇదన్నమాట ఈ రోజు వీడియో. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.